హలో, నా పేరు జ్యోతిర్మయ్. నేను 2021 పాస్డ్ అవుట్. ఈసీఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యాను. అండ్ నేను వేరియస్ టెక్నాలజీస్ నేర్చుకున్నాను అండ్ ప్రజెంట్ నేర్చుకుంటూనే ఉన్నాను. నా రీసెంట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయడానికి మీ ముందున్నాను. సో ఫస్ట్ మనం ఏమన్నా ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే నేను ఫాలో అయ్యే 3 స్టెప్స్ మీకు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి చీట్ షీట్స్. నేను ఏదైనా ఇంటర్వ్యూ ఖచ్చితంగా రేపు షెడ్యూల్ అయిందంటే ఈరోజు మొత్తం చీట్ షీట్స్ని మొత్తం ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. అంటే ఏ కాన్సెప్ట్స్ మీద ప్రిపేర్ అవ్వాలి అనేది ఎలా తెలుసుకునేదాన్ని అంటే మన జాబ్ పోర్టల్తో మనం ఆ జాబ్ అప్లై చేసినప్పుడు వాళ్ళ రిక్వైర్డ్ టెక్నాలజీస్ అని చెప్పేసి మనకు ఒక లిస్ట్ ఉంటుంది కదా. ఆ టెక్నాలజీస్కి పరంగా నేను చీట్ షీట్స్ చూసుకునేదాన్ని. అండ్ సెకండ్, ఆ కంపెనీ గురించి తెలుసుకునేదాన్ని. లైక్ ఆ సీఈఓ ఎవరు, అసలు అది దేంతో డీల్ అవుతుంది, ఎట్లాంటి కంపెనీ, ప్రోడక్ట్ పేజ్డ్ లేకపోతే ఇంకా ఇలాంటి చాలా పారామీటర్స్ తెలుసుకునేదాన్ని. ఇది నా సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని నేను చూసుకునేదాన్ని. లైక్ మనం ఎక్కడైనా వెబ్సైట్లో సెర్చ్ చేసినా కానీ వీ గెట్ బేసిక్ క్వశ్చన్స్. సో అలాంటి బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని నేను పిక్ చేసుకొని ప్రిపేర్ అయ్యేదాన్ని. సో ఈ 3 స్టెప్స్ నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్నా కానీ ఖచ్చితంగా ఫాలో అయ్యేది ఇదే. అండ్ నేను రీసెంట్గా 2-3 ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను. దాన్ని ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ మీకు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో కమింగ్ టు ప్యూర్ కోడ్ సాఫ్ట్వేర్, వాళ్ళు హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. నన్ను సెల్ఫ్ ఇంట్రో అడిగారు అండ్ నెక్స్ట్ ఒక లేఅవుట్ ఇచ్చేసి దాన్ని మీరు డెవలప్ చేయమని అడిగారు. బేసిక్గా వాళ్ళు సిఎస్ఎస్ గ్రిడ్ మీద ఇచ్చారు నాకైతే. అండ్ మీడియా క్వైరీస్ ఉపయోగించి చేయమన్నారు. నేను చేశాను, బట్ వాళ్ళకి యాక్యురేట్ లైక్ చిన్న మైనర్ పాయింట్స్ కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. సో నేను దానిలో పర్ఫామ్ చేయలేకపోయాను. అయితే నేను ఎక్కువ పర్ఫామ్ చేయలేకపోయాను వాళ్ళు చిన్న మైనర్ పాయింట్స్ కూడా కన్సిడర్ చేసేసరికి. అండ్ నేను నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అంటే, మనం ఏదైతే పూర్తిగా కాన్ఫిడెంట్గా ఉన్నామో ఒక టాపిక్ మీద, ఆ టాపిక్ గురించే మన ఇంటర్వ్యూవర్తో చెప్పాలి. లైక్ నాకు ఈ టాపిక్ వచ్చు అని. ఒకవేళ మనం డౌట్ఫుల్గా ఉంటే కనుక ఆ టాపిక్ని స్కిప్ చేయడం మంచిది. ఒకవేళ కనుక మనం ఆ టాపిక్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం మనం చెప్పే మ్యాటర్లో, వాళ్ళు దాని గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం ఆన్సర్ చేయలేకపోవచ్చు. దాన్ని బట్టి ఇంటర్వ్యూయర్ అనుకుంటారు మీరు ఏదైతే చెప్పారో అది జస్ట్ చెప్తున్నారు, మీ దగ్గర బేసిక్గా ఏం నాలెడ్జ్ లేదు అని. సో మీరు ఏదైతే చెప్తున్నారో, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, లైక్ నాకు ఇది వచ్చు, ఇది చేయగలనని, దాని మీద మీకు పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉంటేనే నెక్స్ట్ దాని గురించి మాట్లాడడానికి మీకు ఏమన్నా ఉంది, నేను కరెక్ట్గా పర్ఫామ్ చేయగలను అనుకుంటే మాత్రమే ఆ పాయింట్స్ని మీరు ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేనైతే అదే నేర్చుకున్నాను నా ఇంటర్వ్యూ నుంచి, రీసెంట్ ఇంటర్వ్యూస్ నుంచి. నాకు కన్ఫామ్గా తెలిసిన టాపిక్ గురించి నేను మెన్షన్ చేయాల్సి ఉంటుంది అని. అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇచ్చే సజెషన్ కూడా అదేను. ఎప్పుడైనా సరే మీరు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే ఓరల్ సెషన్స్ అటెండ్ అవ్వడం వల్ల కానీ మీకు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నేను మీకు చెప్తున్నానంటే ఖచ్చితంగా నేను కూడా ట్రై చేసే ఉంటాను. సో ద మెయిన్ రీజన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఈజ్ దట్ మాక్ ఇంటర్వ్యూస్ వల్ల నేను 2-3 టైమ్స్ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. అక్కడ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని నేను తీసుకున్నాను. అండ్ టుడే ఐఎమ్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ అని నేను అనుకుంటున్నాను. బట్ మనం ఓవరాల్గా ఈ ప్రోగ్రాంలో నేర్చుకునేదే కాకుండా మనకి కొంచెం బయట కరికులం నుంచి కూడా అడుగుతారు కాబట్టి మనం కొంచెం ఈ టెక్నాలజీస్ గురించే కాకుండా వేరే టెక్నాలజీస్ గురించి కూడా, లైక్ ఇప్పుడు ఏం బూమింగ్లో ఉన్నాయి, ఏం క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ ఇలాంటివి మనం చూసుకుంటే కనుక మనకి ఇంకొంచెం బెనిఫిట్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ.